ఇప్పటికీ నిన్ను ప్రతి ఒక్కరు మందలిస్తున్నారంటే ఇది దేవుని కృప కాదంటవా? కాదా? ఏది మరి నువ్వు దేవుడితో సావాసం చేసి నువ్వేమైపోయినావు? వాక్యం చెడిపోతున్నావా? మందిరానికి వచ్చి చెడిపోతున్నావా? ప్రతి వారం మీకు వాక్యం ఏం చదువుతుందండి? అవిధేయులు కండి, దుర్మార్గులు కండి, లేటుగా రండి, వాక్యాన్ని లైట్గా తీసుకోండి. వాళ్ళంతే చదువుతుంటారు కానీ మారు మనసు వాళ్ళకే వచ్చేటట్టు మీరు ప్రవర్తించండి. ఇయేనా మీరు వినే వాక్యాలు? ఏం ఒక్క సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది, జీవితాన్ని మార్చుకుంది, దిద్దుకుంది, అప్పగించుకుంది, సుక్కారనే ప్రాంతం అంతా నేసే దగ్గర తీసుకొని వచ్చేసింది కదా. అందరం చచ్చిపోయేవాళ్ళం కదక్క. ఆ బతికిన కొద్ది రోజులు ప్రభు కోసం బతకలేరా? పాడు కాకుండా, అవిధేయత రాకుండా, దుర్మార్గత లేకుండా సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకొని వేసే ప్రతి అడుగులో జాగ్రత్త కలిగి దేవుని కొరకు జీవించలేరా? ఆయన నన్ను చూస్తున్నాడు అన్న భయం గుండెలో ఉంటే నువ్వు ఎన్నడైనా నీ అడుగులు తరపడతాయా? నువ్వు తొట్టిల్లిపోయిన వ్యక్తిగా మార్చబడతావా? తరం చెడిపోయింది. ఒక్క కుటుంబం నిలబడింది దేవుని కోసం, ఒక్క వ్యక్తి నిలబడ్డాడు. సరే మరి నోవా నాయన ఏంద్ర వీళ్ళు జనాలు అందరు ఎట్టున్నారు ఏంద్ర నాయన వారా, పద్ధతి లేని వాళ్ళ పోకడింది, నాకేం అర్థం కాల. నోవహు మౌనం ఉన్నాడు. దేవుడు నోవహుతో కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ఈ పూట మీరు గుణపాఠాలుగా తీసుకుని జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుని దేవుని కోసం బతకండి అందరు. సరేనా? హల్లెలూయా అనండి. ఇప్పుడు 6వ అధ్యాయం 8వ వచనం దగ్గరకు వచ్చినాం కదా. 14 దాకా రండి. ఇప్పుడు 14 వచనం చదవండి నా కోసం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు. చాలు చాలు చాలు. ఇక నా వైపు చూడండి అందరు. అమ్మా, ప్రజల పద్ధతులు బాగలేదు, వాళ్ళ ఉద్దేశాలు బాగలేదు, వాళ్ళ ఆలోచనలు బాగలేదు, వాళ్ళ సిద్ధాంతాలు బాగలేదు, వాళ్ళ నడవడిక దేవుడికి నచ్చ లేదు. దేవుడు అన్నాడు, ఒరే ప్రజలందరూ బాగలేదు కనుక వీళ్ళందరిని బాగు చేయటానికి, వీళ్ళందరూ బతికి బట్ట కట్టడానికి, వీళ్ళందరూ రేపు యోగ్యులుగా మిగిలిపోవటానికి ఒక చిన్న పని నాన్న. వీళ్ళు బతికి బట్ట కట్టాలంటే, బాగుపడాలి అంటే ఒక ఓడ కట్టు. అది జనాలందరి కోసం కట్టు. అందరూ వస్తారు, కూర్చుంటారు, నీ మాటకు లోబడాలా, నువ్వు చెప్పింది వాళ్ళు వినాలా. ఓడలోనికి వచ్చిన వాడు రక్షించబడతాడని దేవుడు చెప్పాడు కదా. ఓడలోనికి రాని వాడిని ఆ ప్రళయంలో కొట్టుకొని పోతాడని దేవుడు అన్నాడా? అన్నప్పుడు ఓడ అందరి కోసం అనాలా, నీ కోసం అనాలా? అందరి కోసం అనాలా. కానీ దేవుడు ఏమంటాడు నోవహుతోనే? ఓడగట్టు. సరే అయ్యా, జనాల కోసం కడుతున్నాడు, జయమాగురి, నీ కోసం కట్టుకో. ఈ కడవరి దినాలలో ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉండవలసినటువంటి దర్శనం ఏందో చెప్పన. భక్తి పాస్టర్ గారి కోసమో, రోగం కోసమో, తలనొప్పి కోసమో, కడుపు నొప్పి కోసమో, అబ్బాయి పుట్టాలనో, పెళ్ళి కావాలనో, ఉద్యోగం రావాలనో, అప్పులు తీరాలనో కాదు. భక్తి నీ కోసం చేసుకునే స్థాయికి నువ్వు రావాలి. ఐ హావ్ టు డూ దిస్ ఫెయిత్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం చేసుకోవాలి భక్తి. నీ కోసం భక్తి చేసుకున్నప్పుడు సమయానికి వస్తావు, నీ కోసం భక్తి చేసుకున్నప్పుడు యథార్థంగా ఉంటావు, నీ కోసం భక్తి చేస్తున్నందుకు నమ్మకంగా బతుకుతావు, నీ కోసం భక్తి చేసుకున్నప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా మిగిలిపోతావు. నీకు ప్రతి వారం ఎవడు చెప్పాల్సిన పని లేదు. టైంకి రామ్మా, దేవునికి ఇయ్యమ్మా, దేవుని కొరకు చేయమ్మా, దేవుని కొరకు ఉండమ్మా. అమ్మ లేదు, కొమ్మ లేదు, ఇంకేం లేదు. ఒక్కసారి ఈ స్పష్టత, ఈ దర్శనం నీకు కలిగితే ఈ కట్టుకోవాల్సిన ఆత్మీయ జీవితం అనే ఈ కూడా నా కోసం నేను కట్టుకోవాలన్న స్థాయిలోనికి విశ్వాసులందరూ ఈ కాలంలో రావాలి. ఆత్మీయ జీవితం నా కోసం. ఈ పూట ఎర్నెస్ట్ పాల్ అనేవాడు ఎక్కడి నుంచో పిలిపిస్తున్నాడంట. వీడు యాడో ఏ ఊరో మరి ఈ పాశ్చాత్య వాక్యం చేతులు చూద్దారండి అమ్మాయి అని చెప్పి వచ్చినాడు. ఎంతమంది నేను విలేకరుల సమావేశంలో పాల్గొన్నట్ట. నేను ఒక మాట మీకు చెప్పనా, ఒక దైవజనుడు అది ఎవరైనా కానీ ఇక్కడ పుల్పిట్ దగ్గర నిలబడి మాట్లాడేటప్పుడు విశ్వాసులు చేయవలసినటువంటి ఒక కనీస ధర్మం ఏంటిదో చెప్పనా, ఒక గంట ముందు వచ్చి ఇక్కడికి ఈ బలిపీఠ అనే స్టేజ్ని పట్టుకొని, ప్రభువా వస్తున్న దాసుడు ఎవరో మాకు తెలియదు, కానీ వస్తున్నవాడు నీ దాసుడు, నీ దాసుని నువ్వు నీ స్వాధీనంలోకి తీసుకో, ప్రతి మాట నాతోనే మాట్లాడు, నా కోసమే మాట్లాడు, నన్నే సరిచేయి,
నా బలహీనతలు కడగబడాలా, నాలో ఉన్న దుర్మార్గత అంతా కడిగివేయబడాలా, నేను శుద్ధినిగా ఈ రాత్రి మార్చబడాలా. నీ కోసం భక్తి చేసుకుంటే ఇవన్నీ చేస్తావు. అట్ట కాదు కదా, నువ్వు నీ కోసం ఎందుకు, నా కోసమే. నీకు ఫోన్ చేయి, హలో అమ్మా నేను పాస్ట్ గానే, హలో అమ్మా పాస్ట్ గానే అమ్మా. ఓ పాస్టర్ గారా, అయ్యా ఏందయ్యా నాయనా, ఏంది నాయనా, అదే అమ్మా సాయంత్రం కూటం అని చెప్పినాక. అవునులే కూటమేలే, అవునవును అదే మరి సాయంత్రం. అయ్యగారు కొంచెం పని మీద పోతున్నా, ఇంకా చక్రాలు ఊడిపోయిందాక ఆ పని కాదు ఆమెకి. అస్సలు నువ్వు అప్పటిదాకా చెప్పింది అసలేనవుగా నువ్వు. అయ్యగారు నువ్వు కాంతుండో మేము నిదానంగా భోజనం టైం కన్నా అందుకుంటాం. ఆ అమాయకంగా అయ్యగారు ఏమంటాడంటే, అమ్మా మీరు వచ్చి ఖచ్చితంగా కనపడాలమ్మా. అసలు వీళ్ళు ఏమనాలంటే సైతాన్ మొహోడా, ఏడికి నువ్వు తగలబడేదే, ఎటుపోతున్నారు నువ్వా, పెట్టింది నా కోసమా, నాకేమన్నా 24 గంటల కడుపులోకి వచ్చింది అనుకున్నావా, మా ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగా, నా పిల్లలకి సెలైన్లు పెట్టింది అనుకుంటారా, మీరు బాగుపడటం కోసం కదరా నాయన నేను లెక్చర్ పోసి నేను పెట్టింది, ఎటుపోతున్నావు నువ్వు అని అనాల్సింది పోయి వచ్చి కనపడండి. నేను కనపడితే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. భక్తి నీ కోసం చేసుకోవాలి. మీ పక్కన చెప్పండి, భక్తి నీ కోసం చేసుకోవాలి. ఒక పాట భక్తి నీ కోసం చేసుకున్నాడు పాడే పాట ఎట్లుంటుంది, పాట ఎట్లుంటుందండి. నీకోసమే భక్తి చేసుకుంటే నువ్వు పాడే పాట నోటితో పాడు, హృదయంతో పాడు. ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న మాట నిన్ను బాధ పెట్టేది, దాంట్లో నువ్వు మమేకమైతే నువ్వు పశ్చాత్తాపడకుండా ఆ పాట పాడతావు. అందరు సరదాగా పాడిపోతారు, ఆ పాటలో నుంచి నువ్వు సరిచేయబడి తిరిగి ప్రభువుకి అప్పగింపబడిన బిడ్డగా నువ్వు మార్చబడతావు. ఎందుకు జరగట్లేదు ఎన్ని కాలంలో? తప్పు పాస్టర్ గారిదా లేకపోతే ఇంకేంటి ఏమంటారు? అరే ఎప్పుడు బయటనే శాతపడి చేసిన వాళ్ళ లాగానే మీరు